ఈ మహిళా సంఘాలు ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకు ఇప్పుడు చైర్పర్సన్ కూడా ఇటు వచ్చిపోయారు. వాళ్ళకు కూడా చెప్తానే ఉన్నా, బండి మించి వస్తుంది. ఈ ఇంటి సరౌండింగ్లో మా ఇంటికి కట్టిన గుమ్మడికాయలను కూడా తీసి ఇసిరేస్తున్నారు. వాళ్ళు చకా చేస్తున్నారు. ఇల్లు అంతా ఆగం చేస్తున్నారు. ఇల్లు వాల్చుకోవడానికి చూస్తున్నారు. రూయిని చంపావు, మీ బావని చంపావు, మీ అక్కని చంపావు, ఇంకా చందుని చంపావు, నువ్వు ఇల్లు వదిలిపెట్టి పారిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో, నిన్ను కూడా చంపేస్తాం, నీ మీద చాలా రూమర్లు లేపాం, ఎక్కడ చూసినా అన్నిట్లో నిన్ను ఇరికిస్తాం, ఇల్లు మాది, మీ ఒళ్ళు మాది, ఏది చేసినా పడాలే, కాశ్మీరాలు చెప్పిస్తామని చెప్పి ఇంటి సరౌండింగ్లో ఉన్నవాళ్ళు బొమ్మల్ని చేసి డైరెక్ట్గా చేస్తున్నా, ఎవరు పట్టించుకోకుండా అరుస్తున్నా, కంప్లైంట్ పెడుతున్నా. ఇక అక్కడ ఉన్న మున్సిపాలిటీ ఆమె మీద నుంచి కూడా కొద్దిగా లేచి వచ్చారు. ఆ మున్సిపాలిటీ ఆమె నుంచి లేచి వస్తున్నారు. అట్లాంటి పోలీసులు ఇమీడియట్లీ నువ్వు కంప్లైంట్ పెడితేనే అయితే వదిలిపెట్టద్దని పోలీసులు కూడా చెప్తున్నారు. లేకపోతే వాళ్ళు ఏడ పట్టుకుంటారు, ఏడికి పోయి అక్కడున్న బ్లేడ్ల మీద పెట్టిందా, ఉమ్ము మీద పెట్టిందా, అక్కడున్న డబ్బాల మీద పెట్టిందా, ఎటు పడితే అటు, ఎక్కడ పడితే అక్కడ వాడినే చంపు. ఎక్కడ నుంచి ఒడ్రోళ్ళు నిన్న మంగళూరులో ఒడ్రోళ్ళు చేశారని చెప్పారు ఇంటికి. అయితే చాదస్తపు మోడర్న్ ఏరియాలకి, మోడర్న్ యుగాలు చూడండి. మున్సిపల్ ఆఫీస్ నుంచి పట్టారు వాళ్ళు, ఇటాలియన్ కాంక్రీట్ లియో అనే ఉంటాడు. వాళ్ళ దగ్గర ఉత్తగా సరదాగా పనిచేసాం పాకెట్ మనీకి, బాగానే ఉన్నాం మేము, మొత్తం మంచిగానే ఉన్నాం. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అంతా అన్ని టెస్టింగ్లే, బాడీ ఏదైనా సరే మొత్తం అన్నీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ దగ్గరికి పోవద్దు. పాస్ట్లోకి పోయి అక్కడ ఏమీ అడగండి. అయితే చెప్తున్నామన్నా, వాళ్ళ ఇంటి మీద ఎయిర్ స్ట్రైక్ ఉంది. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అయితే ఇక్కడున్న ఇండియా చైనా మీదకి పోయిందంట నిన్న. వాళ్ళు అసలు నన్ను పట్టించుకోలేదు. మేము సెటిల్ చేసిన నరేంద్ర మోడీ 70+ ఉంటారు, ఇంకా 60+ 70+ ఉన్నవాళ్ళు ఇక్కడ మాల మాదిగలు, లంబడోళ్ళు, తురకోళ్ళు, ఒడ్రోళ్ళ తాలూకు పోలీసులు మమ్మల్ని అసలు కేర్ చేయకుండా కంప్లైంట్లు పెట్టినా, మీ అక్క బాగుంటుంది, అక్క పిల్లలు బాగుంటారు, మీ ఇల్లు బాగుంది, ఒళ్ళు బాగుంది, రెచ్చగొట్టి నీకు ఏదో డబ్బులు కలగజేస్తున్నాం, 1000 కోట్లకి వేసుకోపో, అయితే మీ కమ్యూనిటీలో నుంచి నేను ఎల్లగొట్టేటట్టు చేస్తాం, నీ కమ్యూనిటీతోటి చంపిస్తాం, నీ కమ్యూనిటీ లాయర్లతోటి, అడ్వకేట్లతోటి, జడ్జిలతోటి నిన్ను అసలు ముప్పు తిప్పలు పెడతామని. అసలు నా విషయం కాదంట అది. ఇవన్నీ విని అపోనెంట్లు ఎవరైతే కంప్లైంట్లో ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ అయ్యి ఇంత డబ్బు ముట్ట చెప్తాం, నన్నే చంపమని చెప్తున్నారట. వాళ్ళ మీద కంప్లైంట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, వాళ్ళు కామెంట్ చేయటం, థ్రెటన్ చేయటం, మాటలు తగిలి ఏందో బికార్ అంటాం, కామెంట్ చేయటం భయంకరంగా, ఇందు పిచ్చిగా అంటే బోకో హరాం తెలుగోళ్ళు ఇంటి చుట్టూ ఉన్నారు. అయితే ఇది కోర్టులోకి డైరెక్ట్గా లైవ్ వింటున్నారు. ఇంతకుముందు పార్లమెంటు లైవ్ సెషన్ అంటే 0 hours లైవ్లో మైక్ ఇచ్చారు, మైక్ ఇచ్చి అటు పక్కకు పెట్టారు. అయితే ఇక్కడ సెటిల్ కాకుండా చేశారు. అయితే రోజు కోటి ఇవ్వమని చెప్పి ట్రెజరీకి పెట్టారు. ఆ డబ్బులు కూడా రానియకుండా పేదల బతకాలే, SC ST వాళ్ళు, మాల మాదిగలు, లంబడోళ్ళు, తుర్కోళ్ళు, ఇక రెడ్డోళ్ళు తయారయ్యారు. నీకెందుకు ఇస్తారు అవన్నీ వాళ్ళకి అసలు మేమేం చెప్పట్లేదండి. ఈ వీడియో అప్డేట్ చేసిన తర్వాత ఇంటి సరౌండింగ్లో ఎవరు ఎక్కడ ఏ చీపిరి కట్ట ఉన్నారో, ఏ బట్టల్లో ఉన్నారో మొత్తం అంత ఎస్టిమేషన్ వేసి ఎంత క్లెయిమ్ అయింది, ఎందుకు చేశారో, అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని చూస్తే ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ నేను పెట్టిన, వాళ్ళు ఓడిపోయారో ఏం చేశారో మాకు తెలియదు. మీదకి రమ్మాకండి, గాలి తగులుతుంది. మనుషుల్ని పట్టేశారు వాళ్ళు. అదే ఇది క్లియరెన్స్ అండి, ఏం లేదు. ఇంటి సరౌండింగ్లో కొంచెం మేము ఏది పెడితే అది, ఏది పెట్టినా తీమాకండి. ఇక్కడ ఏం లేదు, మేము అన్నీ చదువు చేసుకుంటాం, పొద్దున్నీ సాయంత్రం దాకా ఉడిపిస్తాం. మా ఇంటి సరౌండింగ్లో చూసుకుంటూనే ఉంటాం మేము, అటు ఇటు కొద్దిగా. మేము మున్సిపాలిటీ వాళ్ళతో కొట్టాటలు పెడుతున్నాడు వాడు, అమెరికాలో కూర్చొని UN కౌన్సిల్ ప్రెస్సోడు, ఆమెను కొద్దిగుంటే మీదకి తీసుకొచ్చేటోడు. అదిగో అక్కడ ఉంది, కొద్దిగుంటే మీదే. అది TTD వాళ్ళండి, ఆంధ్ర వాళ్ళ, TTDలో ఉన్న ఆంధ్ర వాళ్ళు. అక్కడున్న కాలువ మట్టి అటు తీసుకొని పోయారు వాళ్ళు. అర్థం కాలే మీకు? మంత్రశక్తి ఎక్కువ ఉంది భయంకరంగా, పట్టించుకోరుగా. కొట్లాటలు, గొడవలు క్లియర్ అయిపోయి గ్రౌండు
మొత్తం ఎడారి లెక్క ఉంటుంది నాకు తెలిసి. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే రెఫ్యూజ్ స్టేటస్ పడుతుంది నార్త్ ఇండియా. ఎందుకు పడుద్ది అంటే ఎన్ని కంప్లైంట్లు పెట్టినా ఎంతమంది సస్తున్నా వెళ్ళిపోయి ఎవరికో ఏ కంట్రీకో అప్డేట్ చేస్తే కంప్లైంట్లు వాళ్ళు మీరు బయటికి వచ్చేసేయండి, మీరు ఎంత దూరంలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎయిర్ లిఫ్టింగ్ ఉంది. చాలాసార్లు ఎయిర్ లిఫ్టింగ్ కూడా వచ్చారు వాళ్ళని కూడా రానిలేదు. ఎయిర్ సైకిల్ కాకపోతే ఏమైతే బెదిరిస్తున్నావా అని ఇంకోడెవడో అమెరికన్ ఇండియన్ చావా నరేష్ అని ఇండియాని కొనుక్కుంటారట. దాదాపు 1,00,000 మంది ఇండియన్సు అబ్రాడ్లో ఉండి ఇండియా మొత్తాన్ని అన్ని దిబ్బందులతో మంత్రాలతో యంత్రాలతో ఆగ్రాబాబు ఇది పెద్ద ఇష్యూ, నీ ఒక్కడిది ఇష్యూ కాదు. అన్ని స్టేట్ పోలీస్ అంటే నువ్వు ఆమెను తీయాలి. ఆమె పోలీసులు సహాయం చేయడానికి వస్తే వాళ్ళని దిబ్బందన చేశారట. వాళ్ళు కూడా భయపడుతున్నారు. మరి నేను ఒక్కరిని ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అందుకే నేను ఎమర్జెన్సీ పాస్పోర్టు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్, ఆ జనరల్ పాస్పోర్ట్ మరి ఎంత డబ్బు అయితే నాకు రావాలో అది తీసుకొని వెళ్ళిపోతాం. మరి ఇక్కడ ఉండి ఊరికే పోలీసులకు ఫోన్ చేసి బాడీ గార్డులు సేఫ్టీ సెక్యూరిటీ ప్రొటెక్షన్ లేకుండా ఈ ఇంట్లో నేను ఉండలేను. అయితే మంచి ఏరియా అయితే తల మీద చేయి తగిలింది, కాళ్ళు చేతులు నరికిచ్చేసేయండి. ఎవడైనా సరే ఎక్కడున్నా కాళ్ళు చేతులు తీసేయండి, ఫస్ట్ తలకాయ తీయండి. చేయి తగిలింది తలకాయ మీద అట్ట తగలకూడదండి. వాళ్ళు డిఎన్ఏ పోస్తున్నారు, శివుడి మీద పెట్టి డిఎన్ఏ పోస్తున్నారు. శివుడి మీద పెట్టి డిఎన్ఏ తగిలింది తలకాయకి. టైం రికార్డ్ అయింది 12:52 12:53 మధ్యలో. అదే ఇక్కడ కంప్లైంట్ అయింది, ఇది ఎఫ్ఐఆర్ అయింది. అయితే గ్రౌండ్ రిపోర్ట్ ఇలాగే మేము ఇస్తే TV9, HMTV, టీ న్యూస్, మా టీవీ, మహా టీవీని ఎవరైతే నాకు వ్యతిరేకంగా ఉన్నారో డైరెక్ట్గా లైవ్లో కెమెరాలు పట్టుకొని 10TV కానీ NTV కానీ ఎవరైనా ఎక్కడ ఏ ప్రెస్ అయినా సరే డైరెక్ట్గా వస్తేనే పని అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉండి వీళ్ళందరి మీద ఒక్కొక్క కోటి వేసుకో 1000 కోట్లకు వేసుకో అని తిరుగుతూ ఉన్నారు. కలగ చేస్తామని కంత మీద బుల్లెట్ ఫైర్ చేసి ఎందుకు చేస్తుండో చంపేస్తామని. అయితే కంటోన్మెంట్ మీద ఎయిర్ స్ట్రైక్ ఉంది. కంటోన్మెంట్లో ఏముంటుంది, కంటోన్మెంట్లో ఎవరున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇటు వచ్చిన పోలీసుల్ని ఎట్లా సస్పెండ్ చేయాలి, మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలకి ఇన్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలి, ఎయిర్ స్ట్రైక్కి ఎంత టైం పట్టుద్ది. నా ఒక్కడి కోసం కాదండి, వాళ్ళు ఏరియాలు కబ్జాలు చేస్తున్నారు. KMDC నుంచి వెంకన్న తాలూకు గ్యాంగు. అయితే పాస్ట్ జియో లొకేషన్లో వార్షిప్పులతోటి ఈ ఏరియాని మాకులో పడేశారు. అంటే 1700, 1300, 1100 నిన్ను చంపమంటేనే మాకు ఏడుపు వస్తుందంట. నన్ను ఎందుకు చంపుతారని బెదిరిస్తున్నట్టు వాడు. సరే మరి చూసుకుందాం పదే అంటున్నాం మనం. కలెక్టర్లు, అన్ని స్టేట్ కలెక్టర్లను పిలుస్తాం. వాళ్ళ డ్యూటీలు ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, అసలు ఏం చేయాలి, మేమే పారిపోతాం, మమ్మల్ని కూడా కొట్టారు అని చెప్పమని చెప్పారంట. మేము కూడా వాళ్ళనే కొట్టారు, నీకే దిక్కు లేదని మళ్ళీ అదే వాదనలు పెడుతున్నారు మాకు. అయితే కలెక్టర్కి మళ్ళీ ఒకసారి ఇన్ఫామ్ చేస్తాం, చూద్దాం. నేను ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇమ్మన్నా, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇమ్మన్నా, జనరల్ పాస్పోర్ట్ ఇమ్మన్నా ఇవ్వకుండా ఎవరినో నువ్వు పెళ్ళాక పంపిస్తాం. అసలు ఏమండి మీ ఇంట్లోకి వచ్చిందా మీ కోడలా? కొంచెం కాళ్ళు కడుక్కొని రమ్మనండి. మొత్తం ఆవాహన అయింది, స్వభావం వస్తుంది. ఆయన కోటు వేసుకోమంటుండు. మొన్నది వేరు, 1000 కోట్లకి వేసుకోమంటుండు. అసలు అట్లా చెప్తారు వాళ్ళు. మేము ఎవరిని ఏం చేయం, కానీ మొన్న లడ్డూల మీద పెట్టారండి. మాకు తెలంగాణ ఆంధ్రాకి కొట్లాట నాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ కొట్లాట తెలియక వీడేమో గుళ్ళల్లోకి వెళ్ళిపోయాడు. గుళ్ళల్లో నేను ఒక్కడిని మాత్రమే, మా ఫ్యామిలీ మాత్రమే ప్రొటెక్ట్ అవుతుంది. కానీ తెలంగాణ నుంచి ఒడ్రోళ్ళు ఆంధ్రాలో చంపడానికి చూసి కొట్లాటలు పెట్టారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు? డ్రైవర్ నుంచి వచ్చారా, కారులో నుంచి వచ్చారంట. కారు బంపర్కి పెట్టారంట, పిల్లని చేసి. సరే ఇంత క్రైమ్ ఉంది, అయితే ఇండియాని అమ్మేయండి, మీ ఇండియా అమ్ముడు పోయింది, నువ్వు ఇక్కడ ఉంటే కంప్లైంట్ కూడా పనిచేయవు, పిచ్చివాగుడు వాకు చంపేసిపోమంటున్నారంట. అగో తీయట్లేదుగా నువ్వు, అడిగి అట్లా పెట్టు. ఏది ఇల్లు అమ్మమ్మని చెప్తారట. అసలు ఇల్లు అమ్మదు, ఇంటిని బట్టే ఉంటుంది. ఆగో చూసినా ఎట్లా తిడుతుందో. తాగడానికి, తినటానికి, లంజలకి, భోగంలకి అయ్యనే రూమర్ లేపారట.
మేము అసలు బయటికి పోలేదు. మేము తెలుగు వాళ్ళం, మాలమాదిగలం కాదు. కనీసం అందరితోటి కొట్లాటలకు గొడవలకు అటు ఉంది ఇటు ఉంది రండ్రా అని పిలవడానికి వీళ్ళు కొంచెం పద్ధతిగా ఉంటారు. అకౌంటింగ్, ఆడిట్, పద్దులు. అయితే ఇంత మంచి చెప్పిన మున్నూరు కాపులో ఉన్న కుల పెద్ద బయటికి పోతే ఆయన కూడా ఇసిరేస్తున్నారని చెప్తుండు. మరి ఏంటి సిచ్యువేషను? ఖమ్మం టౌన్ మీరు ఎవరికి ఓటేసినా మా దగ్గర ఉన్న సింబల్స్ మేము పెడితే సింబల్స్ని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు సింబల్స్ పెట్టుకొని మేము ఒకటి నిలబడి ఉంటే గన్మ్యాన్ ఉంటాడు, ఆర్మ్డ్ గార్డ్ ఉంటాడు, ఆర్మ్డ్ వెహికల్స్ ఉంటాయి. మమ్మల్ని పైకి రాకుండా చేసే వాళ్ళని మేము డిఫెండ్ చేసుకోవచ్చు. ఇక పోలీసులతోటి అసలు ఇది ఇండియన్ గవర్నమెంట్ అయ్యింది, మా జోలికి ఎవరు రారు. ఎక్కడ పలుకుబడి లేకుండా చేసింది కొనిదెల చిరంజీవి, కొనిదెల పవన్ కళ్యాణ్, కొనిదెల రామ్ చరణ్ తేజ్. వీళ్ళు వివిఐపీలు మాకు కాదు. మీకు మీ స్టేటసు, మీరు ఎవరు చస్తారో ఎవరు తగలబడతారో మాకు తెలియదండి. ఎవరు నరుక్కుంటారో వాడి కోసం పెట్రోలు, నా కోసం అని చెప్పి అన్న కోసం అటు ఎవడు పేరు కానియకుండా అటు ఇటు ప్రెస్ ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడద్దు. అసలు ఏం జరుగుతుందో క్లియర్గా అవన్నీ ఎందుకే వాళ్ళకి నేను చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఎందుకు టార్చర్ చేస్తారు, ఎక్కడ మీదకి వస్తారు, ఎంత డిస్టెన్స్లో ఉండాలి, నూనెలకి బజ్జీలు అవి వేస్తుంటారు బయట పునుగులు, మేము ఎంత డిస్టెన్స్లో రోడ్డుకి పక్కన ఉండాలి, ఎంత దూరం, పెనాలు, సిలిండర్లు, కార్లు డైరెక్ట్గా మీదకి వస్తున్నప్పుడు ఎంత దూరంలో ఇటు దూకాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి. వాగద్దు ఇక్కడ. క్రౌన్ కెసినోలో ఉన్న వాళ్ళని నేను ఉరికంబ ఎక్కిస్తామని ఆల్రెడీ నేను పిటిషన్ పెట్టాము. నేనే గెలిచాము. 100 lakh crore పడింది. 1 lakh crore వేసుకోమన్నారు. 100 lakh crore 1 lakh crore చాలా ఉన్నాయి. అవన్నీ సెటిల్ అయింది. అది నేను ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నాకు ముందు కొద్దిగా కలగజేస్తే నేను వెళ్ళిపోతాం. ఏది డబ్బులు ఇవ్వకుండా అంత లాక్కుందాం, అంతా ఎత్తుకొని పోదాం, మేమే చూసుకునేది, మేము బతకాలే అని మున్నూరు కాపు వాళ్ళతోటి చంపేయడానికి చూస్తున్నారు. అవునండి, అవునండి. అది ఎలక్షన్ పార్టీ గొడవలు జనాల మీదకి ఇళ్లలోకి తీసుకొచ్చేసారు. అందుకే ఏమి ఇచ్చినా తీసుకోకండి. ఏమి ఇచ్చినా తీసుకున్నా వస్తువులు మించి వచ్చేస్తుండ్రు కేసీఆర్. పింక్ కలర్ కనపడితే చాలు, పింక్ కలర్ ఏదైనా పింక్ది ఉంటే చాలు మీదకి వచ్చేస్తున్నాడు. ఆ నీళ్లు మంత్రి ఇచ్చారో ఏం మంత్రి ఇచ్చారో మాకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ కూడా అప్డేట్ చేస్తాం. కంప్లైంట్ పెట్టకపోతే ఇంట్లో ఉన్నోడిని ఇంట్లోకే ఒక మాట అండు, ఇంకో మాట ఆగో అట్లా కొట్లాటలు. వీడిని చంపేస్తే మెర్సీ కింద ఎవడో పైకి వస్తాడట. మున్నూరు కాపు తెలగ నాయుడులో మరి ఎవరు ఉన్నారో మాకు తెలియదు. కొనిదెల చిరంజీవి అయితే ఎవరిని అమ్మొద్దు ఇక్కడ. కాపులో ఎవరు అందరూ నీకు పుట్టలేదు. నువ్వు కాపులో ఒక మనిషి, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీరు మీ పుట్టిన ఏరియా వాళ్ళు ఆంధ్రలో తెలంగాణలో మనకి వాళ్ళని అంత డీప్గా నేను ఇచ్చాను. ఎందుకంటే మాకు అని కూడా అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో కులం నుంచి వెళ్ళేస్తాం అది ఇదని ఏందో మాట్లాడినట్టు వాళ్ళు. మేము మాదికెళ్ళి ఇళ్ళకి పట్టుకురాము, తాగి తందనాలాడి కొట్లాటలకి గొడవలకి పోము. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తురకోళ్ళకి ఇల్లు ఇవ్వము. తెలుగు వాళ్ళం మేము, మంచిగా చెప్పినాం. తెలుగు జాతి వాళ్ళ పంచాంగం వినిపిస్తాం. అటు యుద్ధం పెట్టి ఆ యుద్ధంలో లేపేయండి. యుద్ధము బర్రెల మీద, గేదెల మీద, మనుషుల మీద పెట్టుకొని ఒరిజినల్ యుద్ధాలు కాదయ్యి. ఇల్యూజన్. నువ్వు ఇటు పోగానే గుంటలో పడతావు, మ్యాన్ హోల్లో పడతావు. ఇన్ని చికాకులు. బయటడా గేంద్ర వాడేందో అరుస్తుండు చూడండి. వేమవరపు మురళీధరరావు తాలూకోళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారట. కానీ మళ్ళీ రెచ్చగొట్టారండి నన్ను. మీరు డిఫెండ్ చేయొచ్చు అని చెప్పాము. అక్కడ డబ్బులు చెప్తే వాళ్ళు డబ్బులు ఎత్తుకొని పోయి నన్ను చంపడానికి వస్తారు. అందుకనే నేను ఎవరిని ఆశ్రయించాలి, ఎట్లా క్లియర్ అవుతుంది. ముందు బోయిన శ్యామసుందరు గుజరాతీ వాళ్ళు నాకు ఎక్కడ మంత్రశక్తితోటి మాయలు మంత్రాలు చేతబడులు క్షుద్రప్రయోగాలు చేశారో తీసేయాలి. అంటే ఒకరిని అమ్మేసినట్టుగా చేశారట వాళ్ళ కులానికి. మాకు ఎల్లో కలర్ గుమ్మడికాయకి ఉత్తగానే దొరుకుతారు వాళ్ళు. అది కూడా పనిచేయట్లేదు ఇప్పుడు. రుద్రాక్షలకి అసలు ఒంటి మీదకి ఏదైనా మంత్రశక్తి, కుక్కలు కూడా పనికిరావు, అంత ఫాస్ట్గా కనిపెట్టేస్తారు. అర్థం కాదా? రుద్రాక్షల్ని శుద్ధి చేసుకుంటూనే ఉంటాం ఇప్పుడు. అయితే ఇవన్నీ చేసుకుంటాం. కూర్చొని పిచ్చివాగుడు వాగుతున్నారు. పోలీసు యూనిఫామ్తో వాళ్ళని మట్టు పెట్టడానికి ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఎన్ని చాకచక్యంగా ఎంత తెలివి ఉంటే దొరుకుతారో అదే చేయాలి ఇప్పుడు. మరి తెలంగాణ తెలివి చూపించండి, ఆ దమ్ము ధైర్యం అన్నీ చూపించండి. ఇక అంటే కొట్టడకపోవద్దండి, చాకచక్యంగా తెలివితోటి చాలా జాగ్రత్తగా ఉండండి.
వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు, చేతబడులు చేయడానికి వచ్చినప్పుడు ఈ ఎలన్ మాస్క్ గాడు రౌడిజం చేయడానికి రెడీగా ఉండవు. ఎలన్ మాస్క్ అట వీళ్ళందరికీ ప్రోత్సాహం అయితే ఉంటారు కదా. మేము ఎన్ఆర్ఐ స్టేటస్కి వచ్చినప్పుడు మమ్మల్ని ఏం అనకూడదు, ఏమనంటే అన్ని కంట్రీలు వస్తాయి, అయితే రానియకుండా మేమే చేస్తాం, అటు పోయి మేమే చూసుకుంటున్నాం అని చెప్తారట. ఇటు సైడు పొడుస్తున్నా పట్టించుకోనియకుండా ఆయనే ఎక్కడ తాగి పడ్డు అంటారంట. మేము సోషల్ డ్రింకర్ మంచిగా ఉన్నాం. అయితే కొనిదెల చిరంజీవి, కొనిదెల పవన్ కళ్యాణ్, కొనిదెల రామ్ చరణ్ తేజ్ ఎక్కడ మా మీద చేతబడులు చేశారో ఇమీడియట్లీ ట్రేస్ అవుట్ కావాలి. చెప్పండి. ఇన్సమాట పైన ఉన్నవాళ్ళు ఫోరెన్సిక్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేసిందండి. అసలు వాడిని ప్రొటెక్ట్ చేయొద్దని చెప్తారట. వాళ్ళు అక్కడ కూడా దొరికిస్తారు. వాళ్ళు ఎవరి పేరు చెప్పద్దట, వాళ్ళంతా అట్లా లేచున్నారట. మరి అంత ఎత్తు లేపేదాకా మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఏం చేసిందో. రెడ్డి క్యాస్ట్ వాళ్ళు, కమ్మ క్యాస్ట్ వాళ్ళు ఎవరిని పడితే వాడిని వాడుకుంటున్నారు. అరే గీరే అని మాట్లాడితే చంపేమనే చెప్పినా నేను. అరే అనేందుకే కాల్చి చంపండి. మేము ఇక్కడ కొట్లాడకు పోవట్లేదు, జనాలకు అప్డేట్ చేస్తున్నాం ఎందుకు కొట్లాటలు వస్తున్నాయని. ఈ ఏరియా వాళ్ళు ఇల్లులు వాల్చుకుంటున్నారు, పంచుకుంటున్నారు. రొట్టె ముక్కలు లెక్క వాళ్ళు లాయర్లకి, అడ్వకేట్లకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి నేను వినిపించాం. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు నేను. నా వెన్నంటే ఉండి ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఇంటి సరౌండింగ్లో ఎందుకు వస్తారు, ఎవరు బొమ్మంటున్నారు మీదకి, ఆ కంట్రీ ఏ కంట్రీ కప్పల మీద, బల్లుల మీద పెట్టిందంట. అవి నేనెట్ట దీను, నా మీద వేసినందుకు ఏం చేయొచ్చు. అన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్, అన్ని నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ హ్యూమన్ రైట్స్ కమిషను గ్రహాల్లో నుంచి అటాక్ జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నాసా మీరు బంద్ చేసుకొని కూర్చోండి. మీ కమ్యూనికేషన్ బంద్ చేస్తే వాడు లొంగిండు ఏడుస్తారట పోయి, మేము లేని వాళ్ళమండి, మా పొట్ట కొట్టకండి, మేము 1,00,000 మంది ఉన్నాం, ఓట్లకైనా దేనికైనా కొట్లాటలకైనా ప్రాణత్యాగాలకైనా అనుకుంటూ ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మమ్మల్ని పీడియటం